ఆత్మీయ సత్సరానికి మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి చేరుకున్నందుకు ధన్యవాదాలు. అన్నా మీకోసం వచ్చినా సార్. అభినందనలతో సన్మానం చేయబడను. ఇటు సన్మాన కార్యక్రమానికి వచ్చిన ప్రతి యాదవ బిడ్డకు, ప్రతి బీసీ బిడ్డకు, బహుజన రాజ్యానికి మన ఈ విజయం ప్రారంభమైంది. ఈ రోజు గోడలో బీసీ జనరేషన్ మన తెలంగాణకి తరవాల్సినటువంటి ఆశలో కొనియాడబడుతున్నటువంటి ఘనమైన నాయకుడు మా ఆదిశీలు. ఒకటి కాదు, రెండు కాదు, నాలుగు కాదు, ఓటమి మీద ఓటమి. ఏ నాయకుడు తట్టుకోకుండా దొరకనటువంటి ఎల్లమ్మ గాని, ఈరోజు బీరప్ప గాని, చౌడలమ్మ గాని, ఈ విధంగా పెద్దమ్మ గాని దేవాలయం నిర్మాణం చేసుకుంటూ కూడా నిధులు ఇప్పించేటువంటి ఏర్పాటు చేస్తున్నాం. ఇంత పెద్ద దేవాలయం నిర్మాణం చేసుకుంటున్నాం. 150 కోట్లు ఇప్పటి వరకు వచ్చినాయి. ఇంకా మరిన్ని నిధులు కూడా రావడానికి అవకాశం ఉంది. మీరు చూస్తారు భవిష్యత్తులో ఏమేమి జరుగుతుంది ఇక్కడ ప్రాంతం అని చెప్పనేది. భవిష్యత్తులో మనందరం కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సభ్యులందరూ కూడా ఏకతాటిపైకి రావాల్సినటువంటి అవసరం ఉంది. మన దాంట్లో ఒకరికి మనం మద్దతు తీసుకుంటేనే ఈ రాజ్యాధికారం మన వద్ద ఉంటుంది. మన మధ్యలో అనైక్యత వచ్చిందంటే, రాజ్యాధికారం పోయిందంటే మళ్ళీ ఇబ్బంది పడవలసిన పరిస్థితి. కాబట్టి అందరం ఒకరికొకరు తోడుండి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలందరూ కూడా ఐక్యంగా కలిసి ముందుకు పోతూ ఈ ప్రాంతాన్ని అన్ని రంగాలు కూడా అభివృద్ధిలోకి తీసుకుని పోదామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా, వీళ్ళ నియోజకవర్గ వ్యాప్తంగా గెలుపొందినటువంటి సర్పంచులుగా ఏదైతే ఈ శ్రీకృష్ణ యాదవ్ సంఘంలో జరిగినటువంటి ఎన్నికల్లో అనేక మంది సామాజిక రూపుమాపే కార్యక్రమంలో, సాంఘిక దురాచార రూపుమాపే కార్యక్రమంలో పేద ప్రజలకు అండగా నిలబడేటువంటి అనేక మంది ఈ ఎన్నికల్లో ప్రశ్నించేటువంటి తత్వంలో ఉన్న వారిని ప్రజలు ఆశీర్వదించి ఆయా గ్రామాల్లో వారికి సర్పంచులుగా, వార్డు సభ్యులుగా, ఉప సర్పంచులుగా అవకాశం కల్పించినటువంటి సందర్భంలో మావాడు ప్రజా జీవితంలో గెలుపొందిండు. అతనికి మనం ఒక సన్మానం చేసుకొని సన్మాన మార్గంలో నడిచే విధంగా, ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి అండదండలు అందించే విధంగా ఏర్పాటు చేసుకోవాలని చెప్పని ఆయా కులాలు వారి పక్షాన్ని నిలబడి గెలిచినటువంటి వారికి సన్మానం చేస్తున్నారు. ఈ సన్మానం అంటే ఓ రకంగా బాధ్యతను మరింత పెంపొందించే విధంగా ఉండేటువంటి కార్యక్రమం ఈ సన్మానం. ఈ సన్మానాన్ని చూసి మరొకరికి స్ఫూర్తిగా, ఈ సన్మానము మరొకరికి స్ఫూర్తిగా నేను కూడా అలాంటి పదవిని పొందడానికి, నేను కూడా ప్రజల మధ్యలో ఉండేటువంటి విధంగా తన జీవన శైలిని మార్చుకుంటానని చెప్పడానికి ఉపయోగపడే విధంగా కూడా ఇలాంటి సన్మానాలు దోహదపడతాయి. అనేక మందికి కొత్త ఉద్యోగం వస్తే సన్మానం చేస్తాం. మరో నిరుద్యోగికి లేదా మరో విద్యార్థికి అది ఓ స్ఫూర్తిగా ఉండడానికి, ఒకరు రిటైర్మెంట్ అయినాక సన్మానం చేస్తాం, ఎన్నికల్లో గెలుపొందడానికి. ఇవన్నీ కూడా సాటి వారికి ఓ స్ఫూర్తిగా నింపేటువంటి కార్యక్రమంలో భాగంగా ఇలాంటి సన్మానం జరగడం ఆనందదాయకం, శుభదాయకం, అభినందనీయం.
అదేవిధంగా ఈరోజు ఇక్కడ కృష్ణ యాదవ్ సంబంధించినటువంటి పెద్దలు మాతో కలిసి ప్రయాణం చేసే వారికి ఓ బాధ్యతలు వచ్చాయి ప్రజా జీవితంలో. వారికి మనం కులపరంగా అండగా ఉండాలని చెప్పని ఈ నిర్ణయం తీసుకోవడం కూడా చాలా ఐక్యానికి తోడుగా. కులం నేను అనేక సందర్భాలు చెప్పిన, కులం ఒక బలం ఒక బలగం, అందులో ఏమాత్రం అనుమానం లేదు. కానీ కులమే మనని గెలిపేది. కులంలో గెలుస్తూ ఆ గ్రామంలో ఇతర కులాల ప్రేమ అభిమానం చూరగొన్న రోజే మనం అనుకున్న లక్ష్యాన్ని నెరవేరుతాం. కాబట్టి రాబో రోజుల్లో మీరందరూ కూడా మన కులంలో మనం గెలుస్తూ ఇతర కులాల ప్రేమ ఆదరాభిమానం చూరగొని ఎవరికి ఏం కష్టం వచ్చినా వారికి అండగా నిలబడేటువంటి ప్రయత్నం చేస్తూ ప్రజలకు ప్రభుత్వం మధ్యలో వారధిగా ఉంటూ మీరు మంచి కార్యక్రమాలలో ముందుకు వెళ్ళాలి. మీ నాయకత్వంలో మీ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల కష్టాలు, గ్రామానికి సంబంధించినటువంటి ఇబ్బందులు తొలగి అభివృద్ధి పత్రంలో పోయే విధంగా నా వంతు సహకారం 100కి 100 రూపాయలు మీకు ఉంటుంది. ఇప్పటికే అనేక సందర్భాల్లో కూడా నేను 2 సంవత్సరాలుగా ఈ ప్రాంతం నుంచి ఒక బీసీ బిడ్డగా మనకు శాసనసభ్యునిగా అవకాశం వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో పలు సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న ప్రయత్నాలు మీరు అందరికీ స్వయంగా చూస్తున్నారు. నేను అనేవాడిని, ఎందుకో వేములో వాడు వెనుకబడిపోయిందని. అప్పుడున్నటువంటి శాసనసభ్యులు ప్రజలొచ్చి ఎన్నుకోబడి ఎంపిక కాబడి ఈ ఎమ్మెల్యే పదవిని హోదాకు చిహ్నంగా వాడుకుంటారు తప్ప ఈ ప్రాంతానికి ఆ హోదాతో రావాల్సిన నిధులు కానీ విధులు కానీ బాధ్యత కానీ చేయలేకపోవడం వెనుకబడిపోతుందని చెప్పిన. అప్పుడు అది రాజకీయ విమర్శగా కొట్టిపారేసారు కొందరు. ఈరోజు మనకంటూ అవకాశం ఇచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో ఏ విధంగా 10 ఏళ్లలో పడబడ్డ పనులు మనం చేసుకుంటూ ముందుకు పోతున్నాం అనేటిది ఈరోజు మన కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తున్న అంశాన్ని చూసే ప్రయత్నం చేస్తే, అంటే మనకు చట్టసభలో బీసీ బిడ్డకు అవకాశం వస్తే కూడా చేయగలుగుతాడని చెప్పని ఈరోజు మనం చేసినటువంటి సందర్భం ఏదైతే ఉందో మీ కళ్ళ కట్టేట్టుగా కనిపిస్తున్నటువంటి అంశాన్ని చెప్తూ, సరే ఈ వేదిక రాజకీయ వేదిక మనం వాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ మనకంటూ అవకాశం వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన వారికి కూడా పదవులు వస్తే చేయగలుగుతారని చెప్పి చేసి చూపించిన బాధ్యత కూడా మీ అందరిపైన నేను గ్రామాల్లో చెప్పడానికి ఇది చెప్పే ప్రయత్నం చేస్తూ, ఇంకా రాబో రోజుల్లో కూడా మన ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పత్రంలో తీసుకొని పోయి ప్రజల అభ్యున్నతి, ప్రజలకు వైపు సంక్షేమాన్ని అందిస్తూ మరోవైపు అభివృద్ధిలో కూడా అందిస్తూ సామాజిక రుగ్మత రూపుమాపే కార్యక్రమం కానీ సాంఘిక దురాచార రూపుమాపడంలో కానీ మీరందరూ కూడా గట్టిగా ప్రజల మధ్యలో నిలబడి మంచి పేరు సంపాదించుకొని ముందుకు పోవాలని, మీరు ఏదైతే మీ గ్రామాల్లో నిలబడ్డప్పుడు ఈ కార్యక్రమం చేస్తే 10 మందికి ఉపయోగపడుతుందని చెప్పి మనసుకు నచ్చి, లేదు మా 10 మందికి ఉపయోగపడేది గెలిసకి చేయాలని చెప్పని అడిగినటువంటి పనులుంటే కూడా చేయండి. జనాభా లెక్కల ప్రకారం ఈరోజు 73-74 రాజ్యాంగ సవరణ జరిగిన రోజు నాకు బాగా గుర్తు. నేను 1990లో జిల్లా పరిషత్ సభ్యుడిగా ఎంపికయ్యాను, ఒకసారి ఎంపీడీ సభ్యుడిగా ఎంపికయ్యాను, ఓసారి ఎంపీపీగా పనిచేసిన, ఓసారి మా భార్య కూడా జిల్లా పరిషత్ సభ్యురాలుగా పనిచేసింది, తర్వాత టెంపుల్ చైర్మన్గా పనిచేసిన. స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి బలోపేతం అంశంలో కానీ స్థానిక సంస్థల్లో గెలుపొందితే ప్రజలతో ఎలా ప్రేమ అభిమానం చూరగొనడానికి అవకాశం ఉంటుందో నేను దగ్గరుండి చూసిన వాడిగా. ఎమ్మెల్యేగా గెలవడం ఒక రకం, సర్పంచ్గా గెలవడం వార్డు మెంబర్గా ఒక రకం. ఎందుకంటే ప్రతి కుటుంబంతో అనుబంధం ఉంటే తప్ప వార్డు సభ్యుడిగా సర్పంచ్గా గెలవలేము. అలాంటి పదవి వచ్చిన తర్వాత బాండింగ్ అనేది ప్రజలతో ఏర్పడుతుంది, ప్రజలతో సంబంధాలు నేరుగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పదవిలో రాణించడానికి ఈరోజు ప్రజలు మీపై ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోరు. లైట్లు బాగలేకపోతే, డ్రైనేజ్ వ్యవస్థ బాగలేకపోతే, నాకు ఇబ్బంది అయినప్పుడు మా సర్పంచ్ ఉండడా లేడా, నా వెంట నా వార్డు మెంబర్ లేడా చూసేటువంటి సందర్భం. ఆపద సంపద కష్టము సుఖము పెళ్లిళ్ళు పేరంటారు ఉరులు పుట్టేటప్పుడు మీరు వారి వెంట ఉండే ప్రయత్నం చేస్తూ వారికి అండగా నిలబడే ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా మీకు మంచి గుర్తింపు వస్తుంది. ఈ 73-74 రాజ్యాంగ సవరణ జరుగుతున్నప్పుడు పల్లెల్లోకి పల్లెలు బలోపేతం కావాలంటే పల్లెల్లోకి నేరుగా ఢిల్లీ నుంచి నిధులు రావాలని చెప్పని 73-74 రాజ్యాంగ సవరణ జరిపి ఈరోజు ఆ రోజు పంచవర్ష ప్రణాళిక అనుకుంటూ నీతి అనుకుంటూ రకరకాల పేర్లు మార్చినా నేరుగా మీ ఖాతాలో జనాభా లెక్కల ప్రకారం నిధులు వస్తున్నాయి. ఆ నిధులతో మీ అభివృద్ధి ప్రజల్లో తీసుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ నిధులు సరిపోయినప్పుడు, ఇంకా అదనంగా నిధులు కావున్నప్పుడు మీకు సహచరుడుగా నేను ఇక్కడ ఉన్న నా దృష్టికి తీసుకుని వస్తే తప్పనిసరి గ్రామాల్లో మీకు సంబంధించిన నిధుల్ని నేను వెచ్చించే ఏర్పాటు చేసి ఆ పనులను తప్పనిసరిగా
మంజూరు చేసుకొని అభివృద్ధి పత్రంలో తీసుకుని పోవడంలో నా వంతు పాత్ర కూడా మీకు అందిస్తాను మాట సందర్భంగా మీకు తెలియజేస్తూ ఇటీవల మీరు చూసారు 5-6 రోజులు కూడా శాసనసభ సంబంధించిన సమావేశాలు పూర్తయినాయి. ప్రజా సమస్యలు అనేకం చర్చలకు వచ్చినాయి. ప్రజా సమస్యల పరిష్కార వేదికలు కూడా మన ప్రాంతం నుంచి ఏ అవసరాలు ఉన్నాయో నా దృష్టికి వచ్చినాయి కూడా అసెంబ్లీలో ప్రస్తావిస్తూ తద్వారా మన ప్రాంతాన్ని నిధులు తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి సందర్భాన్ని కూడా గమనించారు. సుదీర్ఘ కాలంగా వేనాడు పట్టణ ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి రోడ్డు వెడల్పు కార్యక్రమం కానీ రాజన్న ఆలయానికి సంబంధించినటువంటి విస్తీర్ణ అభివృద్ధి ఎవరు ఊహించే విధంగా ఈరోజు మనం ముందుకు చేసుకుని పోతున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి పెట్టుకొని ఆ కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి సందర్భాన్ని సాగునీటి ప్రాజెక్టులకు ఏదైతే కాలువల నిర్మాణం కానీ ప్రాజెక్టు నిర్మాణం సంబంధించినటువంటి వాటి నిధులు రావడం కానీ రోడ్లకు బ్రిడ్జిలకు తదితర విద్యా వైద్యానికి సంబంధించి కూడా అనేక మనం నిధులు తీసుకుని వస్తున్నాం. భవిష్యత్తులో కూడా మీ ప్రాంతాల్లో మన జిల్లాకు సంబంధించినటువంటి కూడా అభివృద్ధి ఎక్కడ ఆగదని అనేక సందర్భాలు చెప్పినా తప్పనిసరిగా మన రాజన్న సిరిసిల్ల జిల్లాను ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పత్రంలో తీసుకొని పోదన్నమాట సందర్భంగా చెప్తూ మరి శ్రీకృష్ణ బలరామ యాదవ్ సంఘానికి సంబంధించిన పెద్దలు ఏదైతే ఒక చక్కటి కార్యక్రమం వెంకట కూడా ఉన్న పెద్ద మనిషి మేము నిలుస్తున్నట్టు ఉంటుంది. యాదవుల ఐక్యత వర్ధిల్లాలి. థ్యాంక్ యూ రమేష్ అన్న. వర్ధిల్లాలి. అందరూ కూడా సర్పంచులు అయిపోయి సర్పంచులందరూ మన రాష్ట్ర ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస చేతుల మీదుగా చిరు సత్కారం సన్మానాన్ని గ్రహించాల్సి డయస్వాళ్ళతో రాగలరు. సర్పంచులు అయిన తర్వాత ఉప సర్పంచ్ అండ్ వార్డు మెంబర్లు కూడా సన్మానాన్ని స్వీకరి రావాల్సిందిగా కోరుతున్నాము. తర్వాత నెక్స్ట్ వార్డు మెంబర్లు సీరియల్ గారండి. కొంచెం సన్మానం తీసుకున్న వారు కొంచెం దూరం పట్టుకున్నారు. మిగతా ఉప సర్పంచులు ఉన్నారు. తర్వాత వార్డు మెంబర్ చందన్ ఇక్కడ కూడా రాగలరు. వారిలో ప్రత్యేకంగా గుర్తింపు ఇస్తూ వస్తున్న విషయాన్ని గ్రహించాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే ఒక కాస్త కొంత ధర్మం నిలబడి ఉందంటే అది ఆ శ్రీకృష్ణ ధర్మంగానే మేము భావిస్తాము. ఆ దేవుడిని ఆరాధిస్తాం కాబట్టి ఆ ధర్మ మంది వెళ్ళిపోయారు. అలాగే కొన్ని వివిధ కారణాలు రీత్యా రాలేకపోయారు. ఏదేమైనప్పటికీ దయచేసి ఎవరైతే సన్మానం తీసుకుంటారో అందరూ కూడా ఇక్కడే ఉండండి. అందరం కలిసి కూడా ఒక గ్రూప్ ఫోటో తీసుకుందాం. ఎవరు కూడా వెళ్ళవద్దు. ఒక 10 మహిళలు కూడా ఉన్నారు. నాగారం కొత్తపేట నుండి కూడా వచ్చారు. చాలామంది వాళ్ళ కూడా కొంచెం ఉదయం ఉంటే ఇంకా చాలామంది ఉండేవారు. కామన్గా కానీ మహిళలు వెనుక ఉంటేనే పురుషుడు తన కుటుంబాన్ని ముందుకు నెడుతుంది, ముందుకుంటుందని చెప్పి మేము భావిస్తాము. నా కుటుంబం కావచ్చు, సొసైటీ కావచ్చు, ముందంజలో ఉంటుంది.
అన్నా యాదవ్